నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతుంది. అట్లాగే ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆయన యొక్క శంఖారావం సభలో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఈ సూపర్ 6తో పాటు ఉచితంగా 3 సిలిండర్లు వంట గ్యాసు, ప్రతి మహిళలకి 18 సంవత్సరాలు దాటితే 1500 రూపాయలు ఇవ్వటం, ఉచిత బస్ పాసు, అట్లాగే ప్రతి బిడ్డకి వాళ్ళకి విద్యకు గాను 15,000 ఇవ్వటం, ఎంతమంది బిడ్డలున్నా ఒక ఇంట్లో అందరికీ ఇచ్చే పథకం కింద. అట్లాగే రైతన్నకి కౌలుదారుడు అయినా కూడా ఎకరానికి 20,000 ఇచ్చే చేదోడుగా వాదోడుగా ప్రభుత్వం ఉండే విధంగా ప్రతి రైతన్నకు కూడా ఈ విధమైన సూపర్ 6లో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాల గురించి ప్రతి వాడికి వివరించి ఒక భరోసా ధైర్యం కల్పించి తెలుగుదేశం పార్టీ రేపు రానున్న అధికారంలో మేము ఏం చేస్తాం, మీకు ఏం బీసీకి ప్రత్యేకమైన చట్టం తెస్తాం మీ యొక్క భద్రత కోసం అనే ఒక భరోసా కల్పిస్తూ ఈ యొక్క శంఖారావం యాత్రలు జరుగుతూ ఉంటాయి. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి పేదవాడికి చేదోడు వాదోడుగా ఉండి రేపు ఎలక్షన్ వరకు చాలా వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ తర్వాత ఎటు తిరిగి ప్రభుత్వం వచ్చినాక మన నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం వాళ్ళకి జరిగే లబ్ధి పథకాలన్నీ వస్తాయి. ఆ భరోసా మీరు కల్పిస్తూ ఉండాలి.